ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము మే నెల 14వ తారీఖు 2026. లూకాసు వార్త 15వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరిలారా, చాలాసార్లు మనం తప్పిపోయిన కుమారుని భాగాన్ని చదివినప్పుడు ఆ కథ పాపుల కోసమే అని మనకు అనిపిస్తుంది. నిజమే. కానీ ఆధ్యాత్మికంగా పరిణతి చెందామని భావించే మనకందరికీ కూడా ఇది వర్తిస్తుంది. అంటే స్పిరిచువల్గా మెచ్యూరిటీ ఉంది మాకు అనుకుంటున్న మనకు కూడా ఇది అప్లికబుల్. మనకు కూడా నిజమైన పశ్చాత్తాపం అవసరం. క్రీస్తు రాజ్యం కోసం మనం ఏదైనా చేస్తున్నామా ఆలోచించండి. సువార్త ప్రకటించే వారికి మనం సహాయం చేస్తున్నామా? సువార్త ప్రకటించడం పాస్టర్లు మరియు సువార్థికుల విధి మాత్రమే అని మనం అనుకుంటున్నామా? లేదు. దేవుని వాక్యాన్ని పంచుకోవడంతో సహా మంచి పని చేయడం మనమందరం బాధ్యత తీసుకొని చేయాల్సిందే. దేవుని వాక్యాన్ని పంచుకోవడంతో సహా మంచి పని చేయడం అనేది మనందరిది బాధ్యత. క్రీస్తు రాజ్యం కోసం మన ప్రతిభను ఉపయోగించినందుకు దేవుణ్ణి క్షమించమని వేడుకుందాం. ఇంకొకటి, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు దేవుణ్ణి నాకు అది ఇవ్వండి ప్రవ్వా, ఇది ఇవ్వండి ప్రవ్వా, ఇది చేయండి ప్రవ్వా, స్వస్థపరచండి ప్రవ్వా అంటాం. కానీ దేవుని కోసం నేనేం చేస్తున్నాను అని ఎప్పుడైనా అనుకుంటున్నామా? కాబట్టి మనం కూడా నిజంగా పశ్చాత్తాపపడి దేవుణ్ణి క్షమాపణ అడిగి ఆయన పని చేయాలి. ప్రార్థిద్దామా? తండ్రి, మాలో అనేకమైన పాపాలు, రహస్య పాపాలు ఉండవచ్చు, లేకపోవచ్చు. అయినప్పటికీ ప్రభువా, మేము తండ్రి మీ ఎదుట ఎవ్వరము కూడా పరిశుద్ధులం కానేరము. అందును బట్టి మమ్మల్ని క్షమించండి. అంతేకాదు ప్రభువా, పరిశుద్ధులము, మేము గొప్ప విశ్వాసులం అనుకుంటున్న మేము కూడా క్రీస్తు రాజ్య వ్యాప్తికి పని చేయమంటే ఎక్కువగా చేయలేకపోతున్నాం. అందును బట్టి పశ్చాత్తాపడుతున్నాం. మమ్మల్ని క్షమించండి. మీ రాజ్య వారసులుగా చేసిన మమ్మల్ని మీ సేవలో ఉపయోగించుకోమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చనిపోయే ముందు ఏదైనా మంచి చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.